ఆమె రజని ఉంది కదా, సాయి చంద్ వాళ్ళ వైఫ్, ఇవాళ ఆమె మాట్లాడుతుంది. ఆమె వచ్చేసి మామూలుగా హరీష్ రావు చేతికి దెబ్బ తాకింది అంటుంది, కానీ కౌశిక్ రెడ్డి మాట్లాడిన దానికి ఎందుకు ఖండిస్తలేదు అంటే, నేను ఇవాళ తెలంగాణ సొమ్ము ఇలా కేసీఆర్ ఎందుకు ₹1 ఇచ్చిండనా? ఇచ్చిండు. ఎవరి సొమ్ము? కేసీఆర్ బోర్డులోకి వెళ్ళి ఇచ్చిండా? తెలంగాణ ప్రజల సొమ్ము. మాట్లాడామా రజనమ్మ? నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? నేను ఇదే అడుగుతున్న సబితా ఇంద్రారెడ్డిని. సబితా ఇంద్రారెడ్డి నేను వచ్చి కౌశిక్ రెడ్డి ఇంటిని దాడి చేయడం నేను ఖండిస్తున్నా అన్నది. అంటే మహిళలు కనిపిస్తలేరు అమ్మాయికి, మహిళలు కనిపించట్లేదు. ఎందుకు కనిపిస్తారు? ఎందుకంటే పార్టీ ఫిరాయించింది కదా బీఫామీలో. రెడ్డి గారు, మహిళల అంశం ఒకెత్తైతే ఈ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అనేది ఒక రకంగా పెద్ద దుమారం అయిపోయింది. ఈ అంశం ఇక్కడికి సర్దుమణుతుంది అనుకుంటున్నారా? సార్, ఎందుకంటే మరో లాహోర్ అవుతుంది, పాకిస్తాన్ అవుతుంది ఇది. ఇది ఎందుకంటే ఓ సైడ్ ఏమో ఇంకో పార్టీ ఏమో మతతత్వాలను రెచ్చగొడుతుంది. ఈ బీఆర్ఎస్ వాళ్ళంతా ఇలా పొయ్యే కాలం దగ్గరకు వచ్చి ఇవాళ నాన్ లోకల్ ఎవడన్నా నవ్వుతాడండి. 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చినాక నాన్ లోకల్ అంటే ఇప్పుడు విజయవాడ మనం ఓడం పోమా? ఇక విజయవాడ మనం దాటిపోమా సార్? మనం మనన్నట్లంటే అప్పుడు ఎవరు బాధ్యులు? అప్పుడు మనం అనేది అదే. ఇవాళ ఇద్దరు మంచి నాయకులు సీఎంలు 2 రాష్ట్రాలకి కలిసి ఒక మంచి ఒక ఫ్రెండ్ అంటే ఒక స్నేహపూర్వకంగా వాళ్ళు కలిసి వెళ్తున్నప్పుడు స్వాగతించాలి మనం. మరో కాలర్ లైన్లో ఉన్నారు. ఎస్, హలో. హలో, ఎస్, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కోటిరెడ్డి అండి, పెద్దపల్లి నుంచి. కోటిరెడ్డి గారు నమస్తే. మనతో సంధ్యారెడ్డి ఉన్నారు, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అధికార పార్టీ నుంచి. ఎస్, అసలు విషయం లోకల్ నాన్ లోకల్ అంశానికి సంబంధించి ప్రస్తుతం మనం డిబేట్ చేస్తున్నాం. సో ఏంటి మీ ప్రశ్న ఏంటి? సంధ్యారెడ్డి గారితో ఏం అడుగుతారు? మేడం అసలు నమస్తే అన్న, చెప్పండి అన్న. ఎస్, మనం ఏంటంటే పబ్లిక్ ఇప్పుడు సైలెంట్ గా ఉంటారు. ఎందుకంటే ఈ తెలంగాణ అనేది కేసీఆర్ వాళ్ళదేనా ఈ రాజ్యం? అది మీరు అడగాలన్నా, మీరు సంతోషం ముందుకు వచ్చినందుకు. అది అడుగుతా. అందుకనే మీరు ఇప్పుడు మేము వచ్చి అడగాలంటే ఫోన్ లో కాదు, మీరు ఒక పెద్ద మీటింగ్ పెట్టండి, జనాలకు చెప్పండి, వస్తాం అందరం వస్తాము. సొంత జాగీరా? ఇప్పుడు ఆయన కొడుకు అమెరికాకి ఎందుకు పోయిండు? మరి అమెరికా అడగండి మీరు. అమెరికాకి ఎందుకు పోయిండు ఆయన కొడుకు? అక్కడ ఆయన జాగీర్ ఉన్నదా? నేను అదే అడుగుతున్నాను అన్న. ఇప్పుడు ఆయన మనవాడు అమెరికాలో చదువుతుండు, మరి ఎందుకు పోయిండు ఆడికి? ఎందుకు పోయిండు? తాత జాగీర్ ఉన్నదా అమెరికాలో? ఆయన తాత జాగీర్ ఉన్నదా? ఆయన మొత్తం దేశాన్ని సర్వనాశనం చేసిండు. మాకు తెలుసు. వాళ్ళు సిద్దిపేటలో కిరాయి ఉన్నప్పుడు వాళ్ళకు పెట్రోల్ లేదు బండికి. వీళ్ళందరికీ నడిపించడానికి పెట్రోల్ లేదు. ఇవాళ 1000 కోట్లు దోసుకొని సర్వనాశనం చేసి అదే కోటిరెడ్డి గారు, నిజంగా మీరు కూడా ఇలాగే స్పందించాలి, 10 మందికి తెలియాలి. ఇవాళ ప్రశాంతంగా కాంగ్రెస్ గవర్నమెంట్ లో ప్రశాంతంగా తెలంగాణ. కోటిరెడ్డి, నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఈ వ్యవహారం ఇటు కౌశిక్ మాట్లాడారు, అటు గాంధీ మాట్లాడారు. నువ్వు బతకడానికి వచ్చావంటే, నువ్వు కరీంనగర్ నుంచి వచ్చావంటే ఈ పరస్పరం ఇద్దరు అనుకున్నారు. అంటే ఈ వ్యవహారం అంతా కూడా ఇదంతా అవసరం అయితే ఎటు దారి తీయబోతుంది? మీరేమనుకుంటారు? సాధారణ ప్రజానికంగా మీకు ఎలాంటి అభిప్రాయాలు? అది కాదండి, ఓటర్లు ఓట్లు వేసిండ్రు, ఎవరికి కావాలో వాళ్ళని ఎన్నుకున్నారు. అంతేగాని వీళ్ళు రెచ్చగొట్టడము, అసలు ప్రజల్ని రెచ్చగొట్టడము వీళ్ళ సొంత జాగీర్ హైదరాబాద్. వీళ్ళ పోనీ కేసీఆర్ దా కౌశిక్ రెడ్డి దా హైదరాబాద్? రైట్, ఎస్, థ్యాంక్ యూ కోటిరెడ్డి గారు. ఎస్, చూసారండి, ఇప్పుడు ఒక సామాన్య ప్రజలు కూడా ఏమంటున్నారు, కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చినాం ఆగండి అన్నారు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఓపిక పట్టుకోరా సార్? 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు ఇట్లా ఓపిక పట్టుకుని చెప్పండి. పట్టుకున్నప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాట్ ఈస్ దిస్? ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? మరో కాలర్ లైన్లో ఉన్నారు. ఎస్, హలో. హలో, హలో. హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడేది? హలో, వినపడుతుందండి? రైట్, కట్ అయింది. సరే, ఇప్పుడు ఎస్, రకరకాల అభిప్రాయాలు అయితే వస్తున్నాయి. ఎస్, 1 సెకండ్ అండి. హలో. హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడేది? చెన్నకేశ్వర అండి. చెన్నకేశ్వర గారు ఎక్కడి నుంచి? రామ్నగర్ అండి. రామ్నగర్ చెన్నకేశ్వర గారు. స్పోక్స్ పర్సన్, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రూలింగ్ పార్టీ నుంచి సంధ్యారెడ్డి గారు ఉన్నారు. మీరు ఏం అడుగుతారో అడగండి. రైట్, ఎస్, మాట్లాడండి. హలో. చెన్నకేశ్వర మాట్లాడండి. సంధ్యారెడ్డి గారు ఉన్నారు. హలో. అన్న చెప్పండి అన్న, మీ అన్న చెప్పండి అన్న. మేడం నమస్తే. మేడం అన్న నమస్తే, చెప్పండి. ఓకే మేడం, మనకు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విభేదాలు మనకు అవసరం లేదు మేడం. ఓకే కానీ మేడం, ఇప్పుడు ప్రత్యక్షంగా ఎమ్మెల్యేలు దాడికి దిగడం కరెక్టేనా మేడం? ఏంటండి మీరు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు డిబేట్ పెట్టారు కరెక్టే కానీ మేడం, ఇప్పుడు ప్రత్యక్షంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాడులకి అనుమతిస్తుందా మేడం? అంటే మీకు అట్లా అనిపించిందా అన్న? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరినన్నా అట్లా చేస్తుందా అన్న? మీకు తెలియదు అన్న? ఇప్పుడు మీరు
అన్నా అట్లా అనిపించింది కదా మేడం. ఇప్పుడు కాంగ్రెస్ అన్నా పార్టీ నేను ఒకటే చెప్పిన, ఇందాక కూడా చెప్పిన, శాంతి భద్రత విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వెరీ సీరియస్ ఉంది. ఇద్దరి మీద చర్యలు తీసుకుంటారు అన్న. ఎవరు తప్పు అన్న తీసుకున్న తర్వాతనే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాతనే ఇది మా వ్యక్తిగతం అని చెప్పిండన్న. ఇలాంటి ప్రోత్సహించేది కాంగ్రెస్ పార్టీ, గుర్తుపెట్టుకోండి అన్న. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు అట్లా చేసేటోళ్ళు ఉంటే మరి ఇక్కడ దాడులు చేసేటంత వరకు ఎమ్మెల్యేని ఎందుకు అరెస్ట్ చేయలేదు మేడం? అన్న నేను ఒక్కటి చెప్తున్నా, ఇవాళ మీరు ఒక్కటి గమనించిరా అన్న, మీరు బీఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టేంత వరకు కూడా ఈ విషయం ఎవరికి తెలియదు అన్న. ప్రెస్ మీట్ పెట్టి గాజులు చీర అన్న, మీ ఇంట్లో చీర గాజులు ఎవరు కట్టుకుంటారన్న? ఆ ఇంట్లో కూడా లేడీస్ అంటే లేడీస్ అంటే ఇప్పుడు వదినే చేతగాందా అన్న? నీ వెనుక వదిన లేదన్నా? ఉందమ్మా. మరి ఇప్పుడు అన్నా నువ్వు ఒక మాట అడుగుతున్నా అన్న, ఒక మాట నేను అడుగుతా అన్న చెన్నకేశవులు అని ఒక మాట నేను అడుగుతున్నా, ఒకసారి నువ్వు సమాధానం చెప్పానా అన్న? ఇప్పుడు నీ వెనక వదిన ఉండి నేను ముందుకు నడిపిస్తుంది కదా, చేతగాంది అయితే నువ్వు ఇంత నువ్వు వ్యవహారం చేస్తావానా? కాదు మేడం, మన రాష్ట్రానికి సీఎం అటువంటిదే దాన్ని ప్రోత్సహిస్తుంది కదా మేడం. ఎట్లా ప్రోత్సహించినట్టు అనిపించింది అన్న, ఒక మాట చెప్పండి. మీ ప్రశ్న నేను అడుగుతాను. రైట్ చెన్నకేశ్వర. కాదు మేడం, మన కేటీఆర్ ని అనలేదా మేడం ఏమని? చీర కట్టుకొని బస్ ఎక్కమని? మీరు దాన్ని మీకు అక్కడ అర్థమైంది అన్న? చీర కట్టుకొని బస్సు అంటే మహిళలకు బస్సులో ప్రయాణించేటప్పుడు మీరు ఒక్కసారి టీవీ ఒక్కసారి మీరు అది వీడియో మీరు ఒక్కసారి పరిశీలించండి అన్న, మీకు వచ్చి వినండి అన్న ఒక నిమిషం. రైట్ చెన్నకేశ్వర, నేను అడుగుతాను. చెన్నకేశ్వర గారి తరఫున నేను అడుగుతాను. చెన్నకేశ్వర అడిగేది ఏంటంటే, సరే ఈ మహిళల వ్యవహారం పక్కన పెడితే, కౌశిక్ ఇంటిపైకి గాంధీ ఆయన అంశాలతో దాడి చేయడము, హత్యాయత్నానికి పాల్పడ్డాడనేది వీళ్ళ ఆరోపణ, ప్రధాన ఆరోపణ. ఎందుకంటే బ్యాక్ ఎండ్లో రేవంత్ రెడ్డి ఉన్నారనేది ఒక ఆరోపణ. మీరేం చెప్తారు? ఇప్పుడు ఒకటే అండి, రేవంత్ రెడ్డి గారు సంబంధం ఏమన్నా ఉందా మీరు చెప్పండి. గాంధీ గారిని ఒమ్మని చెప్తారా మీరు? నిజంగా ఎవరైనా ఎల్కేజీ పిల్లగాడిని అడిగినా చెప్తాడు. ఆయనకి ఏం అవసరం ఉంది వాళ్ళ ఇంటి? ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఈయనకి ఏమైనా, కౌశిక్ రెడ్డి ఏంటి, రేవంత్ రెడ్డి గారు ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏంటండి? ఇప్పుడు పార్టీ మారిపోయిండు, ఆయన ఎమ్మెల్యే, హుజురాబాద్కి ఎమ్మెల్యే ఆయన. ఇప్పుడు ఆయన గురించి ఇది మాట్లాడుకోవడానికి ఆశాపదంగా ఉంది. ఇప్పుడు నిన్నేమన్నా రేవంత్ రెడ్డి టార్గెట్ చేశాడా? అరే ఇంతమంది ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు కదా, నీకెందుకురా అంత దురద? నోల్దూలు ఎందుకు నీకు ఉన్నారు కదా? ఇప్పుడు కోర్టు మీద మీకు ఎట్లా కోర్టు రాజ్యాంగం, మీకు కోర్టులన్నా రాజ్యాంగం అన్నా స్పీకర్ వ్యవస్థ అన్నా వీళ్ళకి ఒక గౌరవం లేదు, కానీ మా గౌరవం ఉంది. 4 వారాలు ఆగమన్నప్పుడు నోరు మూసుకోనిక తెలియదా? రేపు స్పీకర్ గారు సమాంతర రేఖలు, ఒక హైకోర్టు స్పీకర్ వ్యవస్థ ఈ వచ్చేంత కూడా ఆగకుండా నువ్వు సందేమీ లేదు ఉరికొచ్చిన పెద్ద బస్తీ మేసావాలని ఎందుకు ఉరికొచ్చినావు నువ్వు? అది తెలంగాణ ప్రజలకు చెప్పాలి. మేము ప్రెస్ మీట్ పెట్టలేదు, మేము తిట్టలేదు. పార్టీ ఫిరాయించిన వాళ్ళకు నేను అదే అడుగుతున్నా. ఈ పార్టీ ఫిరాయింపులు కూడా గత ప్రభుత్వంలో జరిగినప్పుడు వీళ్ళందరూ ఎక్కడ పోయినరు? ఈ కౌశిక్ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నాడు, అప్పుడు సిగ్గుండా మరి నీకు? అప్పుడు ఎందుకు అడగలేదు? మళ్ళీ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ పోయేసి అడుగుతున్నావు కదా. ఓకే, పార్టీ ఫిరాయింపులు అనేది కోర్టు వ్యవహారం, మనం మాట్లాడుకోవట్లేదు. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మాట్లాడకూడదు, సంస్కారం కాదు. అది ఎట్లా తీర్పు వస్తుందో దానికి తీర్పుని గౌరవిద్దాం 100%. ఇక్కడ ఆ పరిణామాల తర్వాత కూడా నెక్స్ట్ డే కౌశిక్ని కానీ మిగతా బీఆర్ఎస్ వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేసి కాంగ్రెస్ వాళ్ళని మాత్రం వదిలేశారు. ఇక చూస్తున్నట్లు పక్షపాత ధోరణితో వ్యవహరించారు పోలీసులు. చెప్తాను, హౌస్ అరెస్ట్ అంటే వీడు నోర్దులు ఎలా ఉందంటే, అరే నీ ఇంటికి వస్తారా, నీ ఇంటికి వస్తా, నీ కాండవ కప్తా, నీ ఇంటి మీద జెండా వేస్తా, ఈడు ఎగిరిండు, ముందే ఎగిరిండు. కాబట్టి అప్పుడు అట్లాంటప్పుడు ఏం చేస్తాము? శాంతి భద్రతల విషయంలో హౌస్ అరెస్ట్ చేస్తామా చేయమా? కానీ గాంధీ గారు చెప్పలేదు. ఆయన ఎక్కడ కూడా ఆయన ఆ మాట అన్న తర్వాత రారా నా ఇంటికి అన్నాడు, నువ్వు రాకపోతే నేను వస్తారా అన్నాడు. మరి ఈ మాట ఫస్ట్ ఎవరు తీసిండు అనేది తెలంగాణ ప్రజలు కూడా, ఇది ఎవ్వరికి మంచిది కాదండి. ఈ విషయం, ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో కోర్టు పదవులు ఉన్నప్పుడు మాట్లాడడం కానీ ఈ విషయము అసలు సిల్లీగా అనిపిస్తుంది. అసలు దీనికి సంబంధం లేదు, నేను హీరో లాగా అయిపోతున్నా అనుకుంటున్నాను. ఈ మొత్తం వ్యవహారంలో తర్వాత జరిగిన పరిణామాలు ఇదంతా వేరే రకాలుగా వెళ్ళిపోతుంది. ఈ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ కూడా ఇక్కడ హైలైట్ అవుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పూర్తిగా కనుమరుగుతున్న క్రమంలో అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఇట్లాంటి ప్రయత్నాలు. మీకు అర్థం కావట్లేదా? ఇప్పుడు మళ్ళీ సేమ్ శ్రీకాంతాచారి మీద కిరోసిన్ ఓసి అగ్గిపెట్టే మర్చిపోయినట్టుగా ఇవాళ సేమ్ హరీష్ రావు సేమ్ అట్లానే అనిపించింది. ఇలా మొన్న మీరు చూసుకోవాలి, అవసరం ఉందంటారు. ఎందుకంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మరి 30 ఎమ్మెల్యే సీట్లలో ఎందుకు మళ్ళీ గెలవలేదు? ఎంపీ సీట్లలో ఎందుకు థర్డ్ ప్లేస్ కు పోయిండ్రు?
ఇప్పుడు కనీసం లైవ్ డిస్కషన్ లకు ఒక వ్యక్తి కూడా టీఆర్ఎస్ మాట్లాడడానికి చెప్తున్నది లేదు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళని సెటిల్ అందరూ కూడా జాగ్రత్తగా చూసుకున్నా ఇప్పుడు మాకు ఏం అవసరం జాగ్రత్తగా చూసుకున్నా మరి జాగ్రత్తగా చూసుకుంటా మరి వీడు బల్బ్ ఎందుకు మాట్లాడుతున్నాడు, బల్బ్ ఎక్కి కొవ్వకి ఎందుకు సరే వీనికి బల్బు కొవ్వ అనుకుందాము. మరి కేసీఆర్ ఏం చేస్తుండు, ఫామ్ హౌస్ లో పడుకొని సరే ఆయన కాలు చేతులట మంచిగా లేవట నొప్పులు ఉన్నాయట, నోరుకేం పుట్టింది మరి, నోరు వచ్చి చెప్పాలి కదా, కేసీఆర్ వచ్చి బయట చెప్పాలి కదా, కేటీఆర్ స్పందించాలి కదా. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చి మాట్లాడుతున్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ ఎన్ని పార్టీలు మారొచ్చిండు, ఆయన మాట్లాడేసి వచ్చి ఇలా ఆయన కూడా స్పందించాలి. ఎందుకు స్పందించాలి, పార్టీ పరంగా డ్యామేజ్ మరి ఎందుకు ఎందుకు మాట్లాడతలేరు. ఇవాళ వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ కాదు, ప్రెస్ యావత్ ప్రపంచం మొత్తం ఇట్లా చీర ఎట్లా చూపించినా అట్లా వచ్చి నేను తప్పయింది నన్ను క్షమించండి. హెచ్ఆర్సీలో మొన్న మీ నాయకుడు నోర్దులతోని రికార్డ్ బ్రేక్ డాన్స్ ఎట్లా మాట్లాడిండ్రో ఇప్పుడు కూడా నువ్వు వచ్చి బేషరతిగా వచ్చి ఎట్లా చెప్పిండో నువ్వు కూడా అట్లా చెప్పాలి. సంధ్య రెడ్డి గారు ఫైనల్గా అంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవసరం అంటే ఈ కఠినంగా వ్యవహరించాలంటూ ప్రభుత్వం వైపు నుంచి సీఎం ఆదేశించినట్టుగా అది ఆఫ్ ది రికార్డ్ వార్తలు వచ్చాయి. అదే దానికి ఆథెంటిసిటీ ఎంతవరకు ఉందనేది మనం పక్కన పెడితే నిజంగా అంటే ఇట్లాంటి లోకల్ నాన్ లోకల్ ఇష్యూ వస్తే కనుక ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ తలెత్తకుండా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా ఎలాంటి ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీకే ప్రభుత్వం కాదండి, అన్ని పార్టీలకి ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే పార్టీలు గెలుపు ఓటం వరకే, గెలిచిన తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు సీఎం, నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి, అది గుర్తుపెట్టుకోవాలి. శాంతి భద్రత విషయంలో వెనుక తగ్గేది లేదు. హైడ్రా అనేది ఒక మగాడు వచ్చాడు, ఏం చేసిండ్రు, ఎందుకు అంత దడ ఉట్టుకుంటుందిరా మీకు. నమస్తే తెలంగాణ పేపర్లో మొత్తం టీ న్యూస్లో మొత్తం హైడ్రా అని ఎందుకు వేసుకుంటారు, 80% పర్మిషన్లు మీరే ఇచ్చిర్రు, మీరే వెంచర్లు వేసుకురు, మీ కొంపలలోనే మీ కొంపలు మొత్తం నింపుకున్నారు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేయాలి మాకు ఏం అర్థం కావట్లేదు. హైడ్రా కొరడా వేస్తున్నాడు, రైతు రుణమాఫీ చేసిండు, ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాడు, మనం ఏం చేయాలి కట్టడి చేయాలని రేవంత్ రెడ్డి మీద ఎట్లుందంటే వాళ్ళు కనీసం రేవంత్ రెడ్డి కళ్ళలకు చూడని కూడా ఇష్టపడకుండా ప్రతిపక్ష నాయకుడైనా కేసీఆర్ వైపు పక్కల వైపు అడుకున్నాడు. ఇవాళ బిడ్డ వచ్చినప్పుడేమో లేచి కావలించుకుండు, మరి అదే మరి అసెంబ్లీలకు వచ్చి తెలంగాణ ప్రజల తరపున మాట్లాడి ఎందుకు భరోసా కల్పిస్తలేవు. ఈ నాయకులందరూ ఎక్కడ పోయిండు, 4 రోజుల నుంచి ఇంత ఇష్యూ జరుగుతుంటే మనమే అరుచుకుంటున్నాము. మీ నాయకుడు ఎవడో పనికిమాలినోడు వచ్చి వాడు లోపల ఎవరెవరోనండి టీవీలలో ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ నాయకులు ఎవరు కనిపించలే. మరి ఒకరికన్నా ఒక పదవి ఇవ్వకపోతే ఉద్యమ నాయకులు ఎక్కడ పోయిరు, టీడీపీ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళని కలుపుకొని పార్టీ మొత్తం బస్టు పట్టించి ఉనికి కాపాడుకొని తప్ప తెలంగాణ ప్రజలారా నేను ఒక్కడే చెప్తున్న సోదరులారా మీకు అందరికీ ఇవాళ ఉనికి కాపాడుకోనికే అస్తిత్వం కోల్పోతుంది. కాబట్టి ఎలాగైనా మళ్ళీ రెచ్చగొట్టాలని సెంటిమెంట్ గతంలో మనం అన్ని చూసినాం. బీఆర్ఎస్ మీరు అన్ని చూసిరు, మీరు తొందరపడకూరి, కాంగ్రెస్ పార్టీకి మీరు అవకాశం ఇచ్చిర్రు, ఆ అవకాశాన్ని కంపల్సరీ మేము ఫుల్ఫిల్ చేస్తాము. రేవంత్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గము చాలా ఒక క్లారిటీతో ఉంది. తెలంగాణ ప్రజలని సంతోషంగా చూడాలి, అనుకున్న హామీలు నెరవేరుస్తాము. మీరు దయచేసి బీఆర్ఎస్ పార్టీలు నమ్మకండి, ప్రతిపక్ష హోదా ఇస్తున్నాము, గౌరవంగా సూచనలు సలహాలు ఇవ్వాలి. మాకు సంధ్యారెడ్డి గారు చివరిగా ఒక ప్రశ్న ఇస్తారు, ఈ మొత్తం వ్యవహారానికి ఇక్కడ పులి స్టాప్ పడుతుంది అనుకోవచ్చా, ఇక అభివృద్ధి వైపు ఎమ్మెల్యేలంతా సార్ ఇప్పుడు అభివృద్ధి నిన్న పిసిసి గారు ఢిల్లీ వెళ్ళారు, నూతనంగా రేపు ప్రమాణ స్వీకారం ఉంది, అది జరుగుతుంది, మంత్రివర్గం కూడా అయిపోతుంది. తర్వాత ఇప్పుడు నామినేటెడ్ చైర్మన్లు ఉంటాయి, తర్వాత పిసిసి కార్యవర్గం ఉంటుంది, అక్కడ రేషన్ కార్డుల విషయం జరుగుతుంది, రుణమాఫీది కూడా ఎక్కడెక్కడ రావట్లేదు ఐడెంటిఫై చేసిన రోజుకు 10 మంది 20 మంది క్లియర్ అవుతున్నాయి విలేజ్లలో. ఇక్కడ అభివృద్ధి ఆపుతున్నాం సార్, దీని మీద మేము ఫోకస్ పెట్టామా, వీళ్ళంతా ఏదో అంటే మీకు ఇక్కడ తెలంగాణ ప్రజలందరికీ అర్థమైంది, సామాన్య ప్రజలు అంటే వాళ్ళు బాగా చేస్తారు, వీళ్ళకి ఎందుకు దురద 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినాము, ఈ కేసీఆర్కి ఎందుకు అని చెప్పి కేసీఆర్ని టార్గెట్ కేసీఆర్ వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలి. మాట్లాడకపోతే బేషరతుగా ఆంధ్ర వాళ్ళని రెచ్చగొట్టి ఆంధ్ర వాళ్ళ సెంటిమెంట్ అది చేస్తుంటే దీనికి స్క్రీన్ ప్లే దర్శకత్వం మొత్తం కేసీఆర్ అని మాత్రం తెలంగాణ ప్రజలు మాత్రం గమనిస్తున్నారు. మీకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కూడా పుట్టగతి ఉండదు. ఇక మళ్ళీ ఇప్పుడు అక్కడ పెట్టారు కదా బీఆర్ఎస్ పార్టీ విజయవాడలో, మాకు ఒక నాయకుడు ఉన్నాడు అన్నారు కదా, మాకు అధ్యక్షుడు, అక్కడ కూడా బీఆర్ఎస్ నాయకుని అక్కడ ముట్టడిస్తారు. కాబట్టి మీరు క్లారిటీగా ప్రజలకు వచ్చి ఇప్పటికైనా క్షమాపణ చెప్పి ఒక చక్కగా ఒక ప్రాంతీయ మేము పార్టీలు ఉండొద్దు అని మేము మీలాగా ఎవరు ఉండొద్దు, ఎదురు ఎవరు ఉండొద్దు, నాకు నేనే మొగోని అనొద్దు అనని కాదు. మనలో ఒక మైనస్ తెలవాలన్నా మనం అది ఉన్న ఒక అధికార పక్షం ఉండాలి, ఒక మనని ప్రశ్నించేవాడు ఉండాలి. ప్రశ్నించేవాడు ఉంటేనే సమాజం బాగుంటుందని ఒక కాన్సెప్ట్ లెవెల్లో వెళ్తున్నాను తప్ప మమ్మల్ని ఎవరు ప్రశ్న అన్ని మేమే అని కాదు. చక్కగా తెలంగాణ ప్రజలకి చక్కని మేము పాలన అందిస్తాము, ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తాం. చెయ్యనప్పుడు తెలంగాణ ప్రజలు మాకు ఇంకొక 4 సంవత్సరాల అవకాశం ఉంది, 4 సంవత్సరాలు 2 నెలలు ఉంది, అప్పుడు మీరు తీర్పునివ్వండి. థ్యాంక్ యూ. రైట్, ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నేత సంధ్యారెడ్డి అయితే చెప్తున్నారు. ఈ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఏదైతే కౌశిక్ రెడ్డి వ్యవహారంలో ఈ ఇష్యూ హైలైట్ అయిందో అది పెద్ద విషయం కాదు, ఇక్కడితో సర్దుమడుతుంది. ఖచ్చితంగా ఇక్కడ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ అందరి సంక్షేమానికి అందరి భద్రత కట్టుబడిందంటూ
చెప్తున్న పరిస్థితి. అట్లాగే ఇకపై అభివృద్ధిపై దృష్టి సారిస్తాం, ఈ చిన్న చిన్న అంశాలన్నీ కూడా ఇది తుఫాన్లో టీ కప్లో తుఫాన్లా సమసిపోతాయి అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ప్రభుత్వం అయితే లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా కఠినంగా ఖచ్చితంగా వ్యవహరిస్తుంది. ఎవరు ఎలాంటి ఇబ్బందులకు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us. రైట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.